ఆంధ్రప్రదేశ్లోని ఆకివీడు పెద్దపేటలో రామాలయ పునర్నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ భక్తులు హిందూ సంఘాలు ర్యాలీకి పిలుపునిచ్చాయి. పేడపేటకి వెళ్తున్న హిందూ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక చెలో ఆకివీడుకు పిలుపునిచ్చిన కరాటే కళ్యాణిని కూడా పోలీసులు కైకలూరులోని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కొంతమంది హిందూ సంఘాలకు చెందిన వాళ్ళు ఆకివీడుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గోనేతేనమ్మ దేవత కొలువై ఉండేదని ఆ గ్రామానికి చెందిన కొందరు దళితులు వాదిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆకివీడుకు బయట నుంచి వచ్చి భంగం కలిగిస్తే సహించేది లేదని, చర్యలు తీవ్రంగా ఉంటాయని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు హెచ్చరించారు. పెద్దపేట రామాలయం వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 70 మందిని ఉండిలో కోట్ల ఫంక్షన్ హాల్లో, ఆకివీడు చుట్టుపక్కల అదుపులోకి తీసుకున్న సుమారు 30 మందిని ఆకివీడు తహసీల్దార్ కార్యాలయంలో, మరో 5గురిని పోలీస్ స్టేషన్లో ఉంచారు. మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా ఇదే ఆలయంలో పూజలు నిర్వహించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఇతర భక్తులు అక్కడికి చేరుకున్నారు. దీనిని దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.